ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టులతో సహా ఓ కమాండో కానిస్టేబుల్ మృతి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల సరిహద్దు గడ్చిరోలి అబూజ్మాడ్ అడవుల్లో గురువారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్ట్ పార్టీ వెస్ట్ జోన్ బ్యూరో కార్యదర్శి ఉన్న లోకిటి చందర్రావు అలియాస్ ప్రభాకర్ అలియాస్ పడ్కాల్ స్వామి ఉన్నాడు. ఈ ఘటనలో 660 కమాండో కానిస్టేబుల్ దీపక్ చిన్న ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో 4 పురుషులు, 3 మహిళా మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో 25 లక్షల రివార్డు ఉన్న ప్రభాకర్ రావుతో పాటు అనిల్ కోవాచి, కామేష్ పదం, బజ్నాథ్లను గుర్తించారు. మరో 3 గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీలో పడ్కాల్ స్వామి శకం ముగిసిందని చెప్తున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ ఇస్రోజువాడకు చెందిన పడ్కాల్ స్వామి 7వ తరగతి వరకు చదివి 1995లో పీపుల్స్ వార్లో చేరారు. అతని భార్య సులోచన ఎలియాస్ నవనిత, కుమారుడు రమేష్, కుమార్తె లావణ్య సైతం మావోయిస్టులో చేరడంతో పార్టీలో అరుదైన కుటుంబంగా ముద్రపడింది. 2016లో సులోచన అనారోగ్యంతో పార్టీలోనే చనిపోయారు. రమేష్ ఉద్యోగంలోనే గుట్ట బుజ్జి అలియాస్ కమలను వివాహం చేసుకోగా ఆమె అరెస్ట్ అయింది. లావణ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ 2 నెలల క్రితం జనగామ పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఆ సమయంలో అజ్ఞాతం వీడేందుకు ససేమిర్ అన్న స్వామి తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. అయితే స్వామి 1993 సెప్టెంబర్లో నిజామాబాద్ జిల్లా జకరన్పల్లి మండలం పడ్కల్లో జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకున్న తీరు అప్పట్లో ఒక సంచలనం. సీర్నపల్లి దళం సమావేశం ముగించుకొని రాత్రి వేళ ఒక ఇంట్లో సేద తీరుతున్న సమయంలో పోలీసులు చుట్టుముట్టడంతో ఇరువైపులా కాల్పులు చోటు చేసుకున్నాయి. 2 మహిళా నక్సలైట్లు పోలీసులకు చిక్కారు. డిప్యూటీ కమాండర్ సంజీవ్ హతం కాగా ఇంట్లో స్వామితో పాటు గోపి, క్రాంతి మిగిలారు. రాత్రంతా కొనసాగిన కాల్పులు తెల్లవారుజామున ఆగిపోవడంతో పోలీసులు 4 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పుడు మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసు మరణించాడు. పోలీసుల కాల్పుల్లో గోపికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో డీఐజీ అక్కడికి చేరుకొని నక్సలైట్లను లొంగిపోమని సూచించారు. క్రాంతి లొంగిపోయేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. గోపి తనను తాను కాల్చుకుని చనిపోగా స్వామి ఇంట్లోనే ఉండిపోయాడు. మరుసటి రోజు రాత్రి 7 గంటల సమయంలో పోలీసులు ఇంటికి నిప్పు పెట్టగా స్వామి తలుపు తెరుచుకొని మెట్లు దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ పడి ఉన్న AK-47 తీసుకొని కాల్పులు దిగడంతో పోలీసులు వెనక్కి తగ్గగా గోడ దూకి పారిపోయాడు. అదే రోజు రాత్రి ఒక ఇంట్లో వెళ్లి దాహం తీర్చుకొని చెత్త కుప్పలో దాక్కున్నాడు. 3వ రోజు ఉదయం ఓ మహిళ ఆశ్రయం కల్పించడంతో రోజంతా ఆ ఇంట్లోనే ఉండి రాత్రికి పారిపోయాడు. ఇలా తీవ్ర ఉత్కంఠ తర్వాత తప్పించుకోవడంతో అతడి పేరు పడ్కాల్ స్వామిగా మారిపోయింది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో అతడు మరణించాడు.